ఈ వాక్య భాగాన్ని దయచేసి ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయండి. కీర్తనలు 137 అధ్యాయము మొదటి 6 వచనాలు. Psalms 137 first 6 verses. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరంజీవ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మర్చునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖము సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి. కీర్తనలు 137 అధ్యాయంలో అక్క మనకు మొదటి 6 వచనాలు చదివి వినిపించినారు. ఈ కీర్తనలోని కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఈ కీర్తనలో మొదటి 6 వచనాలు మనం చూసినట్లయితే దీన్ని 2 భాగాలుగా మనము విభాగించవచ్చు. మొదటి 3 వచనాలు ఒక భాగం అయితే 4, 5, 6 వచనాలు ఇంకొక భాగంగా మనం చూడొచ్చు. మొదటి 3 వచనాల్లో కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, బబులోను నది యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్టుకు మన సితారును తొలగించితిమి. అచ్చట మనను చెరగొని వారు ఒక కీర్తన పారుడి అని మనను బాధించువారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము గోరిరి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, మేము బబులోను దేశంలో మేము ఉన్నాం. బబులోను దేశంలో ఒక నది పక్కన మేము కూర్చున్నప్పుడు మేము ఏడుస్తూ ఉన్నాం, మేము బాధపడతా ఉన్నాం, మేము దుఃఖపడతా ఉన్నాం. మేము దుఃఖపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఏ శత్రువు అయితే మమ్మల్ని చెరపట్టుకొని పోయినారో, ఏ శత్రువు అయితే మమ్మల్ని దోచుకున్నాడో, ఏ శత్రువు అయితే మమ్మల్ని హింసిస్తున్నారో, మేము ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ప్రలాపిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, ఒక పాట పాడండి, ఒక పాట పాడి మమ్మల్ని ఆనందింప చేయండి అని వాళ్ళని గేలి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ కీర్తనకారుడు ఈ కీర్తన ఆయన రాస్తూ ఉన్నాడు. మొదట వాళ్ళ పరిస్థితి బాగలేదు, మొదట వాళ్ళే ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మా పని అయిపోయింది, మేము పరాయి దేశంలో ఉన్నాము అని బిడ్డలు బాధపడతా ఉన్నారు. ఈ కీర్తన యొక్క సందర్భాన్ని నేను చెప్తాను, దయచేసి నన్ను వెంబడించండి. ఈ కీర్తన ఏ సమయంలో రాబడింది అంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దేశం నుంచి వెళ్ళగొట్టబడినారు. రాజైన నెబుకద్నెజరుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించేసినప్పుడు రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేం పైనకి వచ్చి దాన్ని ఓడించి జయించి అనేకులను చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు వాళ్ళ చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. 70 సంవత్సరాలు వాళ్ళు పరాయి దేశంలో ఒకరి చేతి కింద బానిసల్లాగా వాళ్ళు బతుకుతా ఉన్నారు దేవుని బిడ్డలు. ఆ సందర్భంలో ఒక నది దగ్గర బహుశా వీళ్ళందరూ ఇలా కూర్చున్నారేమో, కూర్చొని మా బతుకేంది, మా బ్రతికేంది, ఇట్లా ఈ రాజు పెట్టే చిత్రవద కింద హింస కింద మేము బందీలుగా ఉన్నాము, మాకు స్వాతంత్రం పోయింది. మా దేశంలో మాకు స్వాతంత్రం ఉండే, మా దేశంలో మాకు సొంత ఇల్లులు ఉండే, మా దేశంలో మాకు ఆలయం ఉండే, ఆ ఆలయానికి వెళ్ళి మేము ఆరాధిస్తుండే, దేవుని మహిమపరుస్తుండే. ఆ దినాలు జ్ఞాపకం తెచ్చుకొని, ఆ సియోను జ్ఞాపకం తెచ్చుకొని, యెరూషలేంని జ్ఞాపకం తెచ్చుకొని, యెరూషలేంలో ఉన్న ఆలయము జ్ఞాపకం తెచ్చుకొని వీళ్ళు తల కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. మా బతుకులు ఎందుకు ఇట్లయిపోయినాయి, మా బ్రతుకులు ఎందుకు ఇట్లయిపోయినాయి అని ఆ చెరువు దగ్గర, ఆ నది దగ్గర వాళ్ళు కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్న సందర్భము ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బంధకత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలు బిడ్డలు వాళ్ళ దేశాన్ని కోల్పోయినారు, వాళ్ళ పంటలు కోల్పోయినారు.
వాళ్ళకున్న వెండి బంగారము కోల్పోయినారు. వేరే రాజు కింద, చేతి కింద బానిసల్లాగా బతుకుతున్న సమయం అది. మీరు చూస్తూ ఉన్నారు కదా, సొలొమోన్ రాజు ఆయన నిర్మించిన మొట్టమొదటి ఆలయము. దానికంటే ముందు దేవుడు గుడారాల్లో నివసిస్తుండే, కానీ సొలొమోన్ రాజు నిర్మించిన అద్భుతమైన ఆలయం, అటువంటి ఆలయము ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా కట్టలేదు. అటువంటి అద్భుతమైన ఆలయంలోకి వాళ్ళు వెళ్ళి ఆవరణంలో వాళ్ళ సితారతో, వాళ్ళకున్న వాయిద్యాలతో వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో వాళ్ళ చెరువు దగ్గర కూర్చొని వాళ్ళకున్న సితారాన్ని పక్కన పెట్టి, ఆ వాయిద్యాన్ని పక్కన పెట్టి తల పట్టుకొని బోరున ఏడుస్తూ ఉన్న పరిస్థితి. ఆ ఆలయంలో, ఆ దేశంలో వాళ్ళు ఆవరణంలోకి వెళ్ళి ఆరాధించే పిక్చర్ని మీరు చూస్తూ ఉన్నారు. సొలొమోన్ రాజు ఒక గొప్ప ఆలయాన్ని దేవుని కోసము ఆయన నిర్మించినాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలకు ఉన్న పరిస్థితి ఏంటంటే, మా దేశం పోయింది, మా జీవితమే పోయింది. బహుశా వాళ్ళు కొందరు వాళ్ళ కుమారులు చంపబడినారేమో, వాళ్ళ కుమార్తెలు చంపబడినారేమో. ఎందుకంటే రాజైన నెబుకద్నెజరు ఆయన చెరలోకి తీసుకొని వెళ్ళినప్పుడు అనేకుల్ని చంపినారు. యెరూషలేము బొత్తిగా నాశనం అయిపోయింది. ఏ ఆలయాన్ని మీరైతే చూస్తున్నారో ఆ ఆలయాన్ని బొత్తిగా కాల్చి ధ్వంసము చేసి నెబుకద్నెజర్ యెరూషలేంని పాడు చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము, బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము. అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కొందరు అంటా ఉన్నారు, ఒక పాట పాడండి అంటా ఉన్నారు, సింగ్ ఏ సాంగ్ అంటా ఉన్నారు. ఆ కీర్తనకారుడు చెప్పిన మాట, మేము ఇప్పుడు పరాయి దేశంలో ఉన్నాం, మేము ఎట్లా వాడాలి? మేము బానిసత్వంలో ఉన్నాము, మేము ఎట్లా పాడాలి? మేము చెరలో ఉన్నాము, మేము ఎట్లా పాడాలి? మేము పాడలేము అని చెబుతూ యెరూషలేమును జ్ఞాపకం తెచ్చుకుంటూ, యెరూషలేమా నిన్ను మాత్రము మేము జ్ఞాపకం పెట్టుకుంటాం, యెరూషలేమా నీ కోసము మేము వాయిద్యాలు వాయిస్తాము, యెరూషలేమా నిన్ను మాత్రం మర్చిపోము అని కీర్తనకారుడు బాధపడుతూ కూడా ఆ యెరూషలేముని ఆయన జ్ఞాపకము ఆయన తెచ్చుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళగొట్టబడినారు, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, బంధకంలో ఉన్నారు. శత్రువు వచ్చి అంటా ఉన్నాడండి, ఒక పాట పాడండి అంటా ఉన్నాడు, సింగ్ ఎ సాంగ్ అంటా ఉన్నారు. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నేను ఎట్లా పాడతా? సంతోషం లేదే, ఆనందం లేదే, నేను ఎట్లా పాడతాను అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. వీళ్ళందరూ అంటా ఉన్నారు. బహుశా ఉదయకాలము సంగమా ఒక పాట పాడండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి అంటే బహుశా మనలో కొందరు అంటారు, బ్రదర్ నా జీవితంలో దుఃఖం ఉంది, నేను ఎట్లా పాడాలి? బ్రదర్ నా జీవితంలో ఈ అనారోగ్యం ఉంది, నేను ఎట్లా పాడాలి? నా బ్రతుకులో నేను ఇది కోల్పోయినా, నేను ఓడిపోయినాను, నేను కొందరిని కోల్పోయినాను, నేను ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తులను సైతం నేను కోల్పోయినాను, దేన్నైతే నేను ఆశ్రయిస్తున్నానో వాళ్ళని కూడా నేను కోల్పోయినాను, నేను ఎట్లా పాడమంటారు? నేను ఎలా పాడగలుగుతాను అని బహుశా మనలో కొందరు అంటారేమో. చాలాసార్లు మనం దేవుని సంఘానికి వచ్చినప్పుడు నిరాశతో మనం వస్తాం, నిస్పృహతో మనం వస్తాం, ఓడిపోయి కొట్టబడి నెట్టబడి నిట్టూర్పులలో నిస్పృహల్లో కొన్నిసార్లు మనం దేవునికి వస్తాం. ఒకవేళ కలిసి దేవుని స్తుతించండి, కలిసి దేవుని ఆరాధించండి అని కొందరు అనే మాట, నేను ఎట్లా స్తుతించగలుగుతాను బ్రదర్? నేను ఎట్లా దేవుని కీర్తించగలుగుతాను? నేను ఎట్లా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించగలుగుతాను? నేను సంతోషంగా లేను, నాలో ఆనందం లేదు, పైకి నేను చూపిస్తూ ఉన్నాను కానీ నిజంగా ఆనందం నాలో లేదు అని బహుశా కొందరు మనలో చెప్తారేమో అని అనుకుంటా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంలో కూడా మా నాన్న చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన గుర్తు తెచ్చుకొని బాధపడిన రోజు నాకు లేదు. ఆయన తండ్రి దగ్గర ఉన్న నాకు తెలుసు, కానీ అయినప్పటికీ ఆయన లేని ఆ ఉనికిని నేను ప్రతిరోజు నేను గమనిస్తూ ఉన్నాను. డిసెంబర్ నెల నుంచి ఈ రోజు వరకు మా అమ్మకు బాగలేదు, ఎప్పుడు అక్కడ కూర్చుంటుండే, ఐ మిస్ హర్ ఎవ్రీ సండే.
ప్రతి శనివారం రాగానే, ఆదివారం రాగానే నేను కూడా వస్తా అని మా అమ్మ అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఉదయకాలం కూడా నన్ను పట్టుకొని ఆమె అడుగుతూ ఉంది, నేను వస్తా, ఆటోకి ఎంతైనా పర్లేదు, నేను వస్తా అంటా ఉంది. ఐ మిస్ హర్. ఇటువంటి సమయంలో నేను ఎట్లా పాడాలి, నేను ఎట్లా దేవునికి స్తోత్రం చెల్లించాలి, నేను ఎట్లా దేవానికి వందనాలు ప్రభు అని నేను చెప్పాలి. గత 6 నెలల నుంచి సరిగ్గా నిద్ర లేదండి, సరిగ్గా తిండి లేదండి. గత 6 నెలల నుంచి ఎట్లా కొనసాగుతున్నాము, ఎట్లా పోతున్నామో అది చెప్తే చాలామంది కంటతడి పెట్టుకుంటారు ఇక్కడ. కానీ గత 6 నెలల నుంచి, మరి ముఖ్యంగా గత 6 నెలల నుంచి నేను ఏం చెప్పగలుగుతానంటే, నా దేవుడు నమ్మదగిన వాడే. ఆయన ఒక తల్లి అయి, ఒక తండ్రి అయి, ఒక పెద్దన్న అయి ఆయన నడిపిస్తూ, ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ ఆయన వస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈరోజు ఐ క్యాన్ సింగ్ ఎ సాంగ్. దేవుని కోసం ఒక పాట నేను పాడగలుగుతాను, దేవునికి స్తోత్రం నేను చెల్లించగలుగుతాను, దేవునికి కృతజ్ఞతను నేను చెల్లించగలుగుతాను. గత 6 నెలలు, గత సంవత్సరం నుండి కూడా చూసుకున్నట్లయితే చాలా అప్స్ అండ్ డౌన్స్, ఊహించని పరిస్థితులు, అనుకోని పరిస్థితులు ఎన్నో వ్యక్తిగతంగా నా మీదకి వచ్చినప్పటికీ ఈరోజు వరకు నిలబడగలుగుతున్నాను అంటే దేవుడు ఆ కృపనిచ్చినాడు, దేవుడు ఆ కనికరంనిచ్చినాడు, దేవుడు ఆ సహాయమును నాకు ఇచ్చినాడు. ఈరోజు వ్యక్తిగతంగా నేను ఆ పరిస్థితుల గుండా పోతున్నప్పుడు, ఆ వేదన గుండా, బాధ గుండా నేను పోతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి బలపరిచిన కొన్ని వాక్యాలను మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన తప్పులను బట్టి, వాళ్ళు చేసిన అపరాధాలను బట్టి దేవుని శిక్షతో వాళ్ళు పరాయి దేశానికి గెంటివేయబడ్డారు. వాళ్ళు తప్పులు చేశారండి, వాళ్ళు అపరాధాలు చేశారండి. దేవుడు తన న్యాయంలో, తీర్పులో వేరే దేశానికి అప్పగించేసినాడు. వాళ్ళు ఆ నది దగ్గర కూర్చొని మా బతుకైపోయింది, మా జీవితం అయిపోయింది, ఇంకా మాకు మంచి రోజులు రావులే అని బాధపడతా ఉన్న సమయము, సందర్భము అది. ఉదాహరణకి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధమై ఇండియా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు చెరకు పట్టుకొని పోయినారనుకోండి, మళ్ళీ తిరిగి వస్తారంటారండి? ఎన్నోసార్లు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అయినప్పుడు సైనికుడు కళ్ళు తీసేసినారు, కాళ్ళు చేతులు కోసేస్తారు, అవయవాలు కోసేస్తారు. అంత శత్రుత్వము ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఉంటుంది. కానీ ఇశ్రాయేల్ జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నిసార్లు వాళ్ళు శత్రు దేశానికి అప్పగించబడినారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేల్ అంతరించిపోలేదు, ఇశ్రాయేల్ గతించిపోలేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినారు. ఈ కీర్తన 137వ కీర్తన మనం ఎప్పుడైతే చదువుకున్నామో ఆ సందర్భంలో వాళ్ళ బాధలో, ఇబ్బందుల్లో, అరే ఆ పాపం మేము చేయకుంటే బాగుంటుండే కదా, అరే ఆ విగ్రహారాధన మేము చేయకపోతే బాగుంటుండే కదా, అరే ఆ విధంగా దేవునికి కోపం తెప్పించకపోతే బాగుండు కదా అని వాళ్ళు బాధపడుతూ ఏడుస్తున్న సమయం అది. నేనేం గమనించినానంటే, వాళ్ళు పాపం చేసినప్పటికీ, వాళ్ళు దేవుని శిక్షకు పాలై వేరే దేశానికి అప్పగించబడినప్పటికీ దేవుడు వాళ్ళ పట్ల ఆయన కనికరము వదులుకోలేదు. దేవుడు వాళ్ళ పట్ల తన కృపను తక్కువ చేయలేదు. దేవుడు వాళ్ళ పట్ల తన ప్రేమను తక్కువ చేయలేదు అని నేను గమనించినాను. ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మీతో పంచుకోబోయే అంశం ఏంటంటే, హౌ యామ్ ఐ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము ఎవరమై ఉన్నాము అనే అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. క్రీస్తులో మనం ఎవరమై ఉన్నాము. నాతో పాటు కలిసి ఒకసారి వాక్యాన్ని చదివి నాకు సహాయం చేయండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 7 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 7 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఇందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు.
నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును నేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. కనులుండి అంధులైన వారికి, చెవులుండి బాధిరులైన వారిని తీసుకొని రండి. ఆమేన్, ఆమేన్. సహోదరుడా, నేను బాధలున్నాను, నేను ఎట్లా పాట పాడాలి? నేను కొందరిని కోల్పోయినాను, నేను కలిగిన స్థితిని కోల్పోయినాను, నేను పడిపోయినాను, ఓడిపోయినాను, ఇక్కడికి వచ్చినాను, ఒక పాట పాడండి అంటే నేను ఎట్లా పాడతాను? నేను కలిగిన స్థితిలో నేను దేవుని స్తుతించలేకపోతా ఉన్నాను, ఆరాధించలేకపోతున్నాను అంటే ఈ మాటలను మనము ధ్యానిద్దాం. దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యాకోబు, నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలము బైబిల్లోనే దేవుడు ఈ రకంగా మాట్లాడడము మనం చూస్తామండి. ప్రపంచంలో ఇంకా ఏ మతంలో కూడా, ఏ గ్రంథంలో కూడా దేవుడు మీరు నా ప్రజలు అని చెప్పడం లేదు. నేను మీకు తండ్రి అయి ఉంటానని ఇక్కడ రాయబడలేదు. నేను మీ పాపాల కోసము విమోచన ఇచ్చినానని ఏ దేవుడు ఎక్కడా ఏ గ్రంథంలో చెప్పలేదు. ఏ దేవుడు కూడా మీరు నా బిడ్డలు నా దగ్గరికి రండి అని ఏ దేవుడు ఏ గ్రంథంలో చెప్పినట్లు ఎక్కడా లేదు. వేరే వాళ్లకు దేవుడు దూరస్తుడు, వాళ్ళు దేవుణ్ణి చేరలేదు. దేవుడు ఒకటి చెప్తే అది చేయాలా. మరి ముఖ్యంగా కొన్ని గ్రంథాల్లో అయితే పురుషులన్నా దేవుని దగ్గరికి రావచ్చేమో కానీ స్త్రీలు రావడానికి అర్హతనే లేదు, స్త్రీలు పరలోకానికి పోవడానికి అర్హతనే లేదు. దేవుని సన్నిధికి రావడానికి స్త్రీలను దూరం పెట్టే ఇంకొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ దేవుని నామంకి మహిమ కలుగుగాక. బైబిల్లో మన దేవుడు మాత్రమే ఆయన అంటా ఉన్నాడు, నిన్ను నేను సృష్టించినాను, నిన్ను నేను నిర్మించినాను, నిన్ను నేను విమోచించినాను, నీవు నా సొత్తు అంటా ఉన్నాడు దేవాతి దేవుడు. ఆయన నామంకి మహిమ కలుగుగాక. ఈరోజు మనం ఎందుకు సంతోషించాలి తెలుసా? ఈరోజు మనం ఎందుకు పాట పాడాలి తెలుసా? ఈరోజు ఎందుకు స్తోత్రం చెల్లించాలి, ఎందుకు మనము ఆయనకు వందనాలు చెల్లించాలి అంటే ఈరోజు దేవుడు జ్ఞాపకం తెస్తా ఉన్నాడు, ఆయన మన సృష్టికర్త, ఆయన మనం సృష్టించినాడు. కాబట్టి తల్లి గర్భంలో నీవున్నప్పుడు నేనున్నప్పుడు ఆయన నిర్మించినాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తల్లి గర్భంలో నీవున్నప్పుడు, తల్లి గర్భంలో నేనున్నప్పుడు, ఒక స్త్రీ ఒక స్వెటర్ ఎట్లయితే ఆ రెండు సూదులతో ఇట్లా ఇట్లా అమర్చుకుంటూ తను అల్లుతుందో, అట్లా తల్లి గర్భంలో దేవా నువ్వు నన్ను అమర్చినావు, నన్ను నిర్మించినావు, నన్ను తయారు చేసినావు ప్రభువా. నేను రూపించబడిన విధానం చూసినప్పుడు నాకు భయము, నాకు వణుకు కుట్టెను అని దావీదు కీర్తన 139వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ జీవితంలో ఎటువంటి ఓడిపోయిన పరిస్థితి ఉన్నా, పడిపోయిన పరిస్థితి ఉన్నా, కోల్పోయిన పరిస్థితి ఉన్నా, ఉదయకాలము దేవుడు మన జ్ఞాపకం తెస్తున్నాడు ఏంటంటే, నీ తల్లి గర్భంలో నీకు రూపం ఇచ్చిన వాడు నేనున్నాను, నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన వాడునగు నేనున్నాను, భయపడకు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ లోకంలో ఎన్నో కోట్లాది మనుషులు ఉన్నారు. కానీ మీకు తెలుసా, మీలాంటి నాలాంటి రూపం ఇంకెవరికి లేదు. మీ చేతులకున్న చేతి ముద్రలో
మీ పక్కన వాళ్ళకు కూడా లేదు, ప్రపంచంలో ఎవరికీ లేదు. అంత చక్కగా ఆయన రూపించినాడు, అంత శ్రేష్టంగా ఆయన రూపమిచ్చినాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. దట్ ఈస్ హౌ గాడ్ సీస్ యూ అండ్ మీ. ఆ గొప్ప దేవుడు మనకున్నాడు ఉదయకాల సమయం. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు జలములో పడి దాటినప్పుడు నేను మీకు తోడయుందును, మీరు అగ్నిలో పడి నడుచుకున్నప్పుడు జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. దేవుడు అంటా ఉన్నాడు, ఆ రోజు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినాను నేను. ఇప్పుడు కూడా నీవు ఒకవేళ అటువంటి జనములో పోతే ఆ జనముల్ని ముంచలేవు. షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు అగ్నిలో పడి వాళ్ళు దహించిపోతారేమో అని అందరు చూస్తున్నప్పుడు దేవుడు 4 వ్యక్తి అయి వాళ్ళ మధ్యలో ఆయన నిలబడి గొప్ప కార్యములు ఆయన చేసినాడు. యెషయా గ్రంథంలో దేవుడు రోషంతో, దేవుడు ఆయన అధికారంతో మాట్లాడిన మాట, నేను ఇశ్రాయేలు దేవుడను, నేను పరిశుద్ధమైన దేవుడను, నేను ఇశ్రాయేలు దేవుడను, నేను రక్షించువాడను నేనే అని దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కాలము దేవుడు మొట్టమొదటిగా మనము జ్ఞాపకం తెస్తుంది, దేవుడు మనం ప్రోత్సహిస్తుంది. ఒకవేళ ఆ ఇశ్రాయేలు ప్రజలు తలబట్టుకొని అయ్యో నేను ఓడిపోయినానే, అయ్యో నేను పడిపోయినానే, నా జీవితంలో అప్పుడు అట్లా ఉంటే బాగుండే, నేను ఇది కోల్పోయినానే, అది కోల్పోయానని ఎట్లా పాడగలుగుతాను బ్రదర్, ఎట్లా సంతోషంగా ఉంటాను బ్రదర్ అంటే మొదటి కారణం ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం తెస్తుంది, దేవుడు మనకు రూపం ఇచ్చినాడు, దేవుడు మనం నిర్మించినాడు. ఆ దేవుడు అంటా ఉన్నాడు నీవు నా సొత్తు అని అంటా ఉన్నాడు. ఈ కారణం చాలండి ఈరోజు నువ్వు సంతోషించడానికి, ఈ కారణం చాలండి ఈరోజు నువ్వు ఆయనలో గంతులేయడానికి, ఆయనలో సంతోషంగా ఉండడానికి. దేవుడు నిర్మించినాడు, దేవుడు సృష్టించినాడు. 7వ వచనంలో మనము చూసినట్లయితే ఆయన సృష్టించినాడు. దేనికోసం సృష్టించినాడు? అక్కడ ఏమని రాయబడింది అంటే ఆయన మహిమ కోసము ఆయన సృష్టించినాడు. హల్లెలూయా. దేవుడు తల్లి గర్భంలో రూపమిచ్చి తయారు చేసి సృష్టించినది ఎందుకంటే ఆయనను మహిమపరచాలని. సాతానుడు వచ్చి చెప్పేది, లోకస్తులు వచ్చి చెప్పేది ఏంటంటే నీతో కాదులే, నువ్వు చేయలేవులే, నీ ద్వారా ఏమీ కాదులే, నువ్వా చేసేది అనే అబద్ధాలు సాతానుడు మాట్లాడతాడు. కొన్ని స్వరాలు మనకు వినిపిస్తాయి. ఉదయకాలము దేవుని మాటలు, దేవుని వాక్యము మిమ్మల్ని బలపరచనివ్వండి, దేవుని మాటలు మీ హృదయంలో ఇంకనివ్వండి. ఆయన నన్ను తన మహిమ కోసము ఆయన సృష్టించుకున్న గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ కలుగును గాక. మనం కోతి నుంచి రాలేదండి. స్కూళ్ళల్లో నేర్పించే పెద్ద అబద్ధం మనిషి కోతి నుంచి వచ్చినాడు, చింపాంజీ నుంచి వచ్చినాడు అని చెప్పేసి. దేవుడు తన స్వరూపంలో ఒక వ్యక్తిని తయారు చేసినాడు. దేవుడు నిన్ను తన స్వరూపంలో తయారు చేసినాడు, అమర్చినాడు, అల్లినాడు, నిర్మించినాడు. ఆ నిర్మించిన దేవుడు తన మహిమ కోసము సృష్టించినాడని ఉదయకాలం దేవుడు మన జ్ఞాపకం తీసుకొస్తా ఉన్నాడు. యు ఆర్ నాట్ ఎన్ యాక్సిడెంట్. ఏదో వచ్చి పడలేదు, నేనెందుకు, నాకంటే వేరే వాళ్ళు శ్రేష్ఠులు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోకండి. నీవే దేవునికి నిన్ను నిర్మిస్తున్నప్పుడు, సృష్టిస్తున్నప్పుడు అరే నీ పక్కవాడు బాగున్నాడే, వీడు బాగలేడే అనుకోలే దేవుడు. నీకు రూపం ఇస్తున్నప్పుడు అరే ఈమె మంచిగా వచ్చింది, ఈమె మంచిగా రాలేదే అనుకోలే దేవుడు. ఈమె నా మహిమ కోసమే, ఈయన నా మహిమ కోసమే, ఆయన నా మహిమ కోసమే అని దేవుడు ఆయన ప్రేమతో చక్కగా ఆయన రూపించినాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు తన మహిమ కోసము ఆయన నిన్ను నన్ను సృష్టించినాడు. మన ద్వారా ఆ మహిమ దేవునికి పొందునుగాక. ఆమేన్. మన కుటుంబాల ద్వారా దేవునికి ఆ మహిమ వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయినప్పటికీ, ఓడిపోయినప్పటికీ దేవుడు లేవనెత్తి
తన మహిమ కోసము నిన్ను నన్ను ఉదయకాలం నిలబెట్టునుగాక. ఆమేన్. రెండవదిగా ఇశ్రాయేల్ ప్రజల పట్ల మనం ఏం చూస్తున్నాము అంటే ఆయన అంటా ఉన్నాడు, నేను సృష్టించినాను, నిన్ను నిర్మించినాను, అంతేకాదు నిన్ను విమోచించి ఉన్నాను అంటా ఉన్నాడు దేవుడు. విమోచన అనే మాటకు అర్థం ఏంటంటే బానిసత్వంలో బానిసల్లాగా ఉన్న వ్యక్తులను కొనుక్కోవడం, దాన్ని విమోచన అంటారు. బైబిల్ రాయబడిన రోజులలో, పాత నిబంధన రోజుల్లో బానిసలు ఉండేవాళ్ళు, మనుషులే వాళ్ళు బానిసలు. వాళ్ళని కొనుక్కోవడానికి వెండి బంగారాన్ని ఇచ్చేవారు. అట్లా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు వేరే దేశంలో బానిసల్లాగా, వేరే దేశంలో సంఖ్యలతో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఎలా విమోచించినాడు అంటే 3 నుంచి 6 వచనాల్లో మనము చూస్తాము. ఆయన అంటా ఉన్నాడు, నీకోసము క్రయధనముగా నేను ఐగుప్తునిస్తాను, నీకు బదులుగా కూషు షేబాను దేశాలను నేను నీకు ఇస్తాను. నీవు నా దృష్టికి ప్రియుడైన నందున, ఘనుడైనందున నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి, ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఐగుప్తు దేశాన్ని ఇచ్చినాడు, కూషు దేశాన్ని ఇచ్చినాడు, జనములను ఇచ్చినాడు. జనములనిచ్చి వాళ్ళతో అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినాడు. ఇశ్రాయేలు పాత నిబంధనలో ఎట్లయితే ఉందో, నూతన నిబంధనలో సంఘము కూడా ఆత్మీయ ఇశ్రాయేలే. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేల్ని దేవుడు ఈ విధంగా విమోచించినాడు. నూతన నిబంధనలో ఉన్న మనలను దేవుడు ఎలా విమోచించినాడండి? దేవుడు నిన్ను నన్ను ఆయన ఎలా విమోచించినాడో ఒకసారి ఈ వాక్యాన్ని మనము చదువుకుందాం. 1 పేతురు వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 1 అధ్యాయము 18 వచనము దయచేసి చదివి సహాయం చేయండి. 1 పేతురు 1 అధ్యాయము 18 అధ్యాయము. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పేతురు చెదిరిపోయిన క్రైస్తవులతో ఆయన స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ఏంటంటే దేవుడు మిమ్మల్ని విమోచించినాడు అంటే కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? వెండిచ్చి కొనుక్కోలేదు, బంగారం ఇచ్చి కొనుక్కోలేదు, డబ్బులిచ్చి కొనుక్కోలేదు. దేవుడు తన అమూల్యమైన రక్తమును, అనగా అమూల్యము, నిష్కలంకము, కపటము లేనిది, స్వచ్ఛమైనది, పవిత్రమైనది యేసుక్రీస్తు రక్తమిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను, మిమ్మల్ని విమోచించినానని పేతురు భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నూతన నిబంధనలో ఏ వ్యక్తి అయితే క్రీస్తులో విశ్వాసం పెడతారో వాళ్ళని దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కున్నాడండి. ఆ రకంగా ఈరోజు నీవు నేను మనం విమోచించబడుతూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామంకి మహిమ కలుగును గాక. దేవుడు తల్లి గర్భంలో చక్కగా కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు, అవయవాలు అమర్చడమే కాదు, కానీ పాపంలో పడిపోతున్న మనల్ని దేవుడు ఆయన క్రీస్తు యేసు ద్వారా ఆయన విమోచించి ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, భయపడకు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు ఆయన మాట, నీవు నా సొత్తు అంటా ఉన్నాడండి దేవుడు. ఏ దేవుడు కూడా, ఏ గ్రంథంలో కూడా, ఎక్కడ కూడా నీవు నా సొత్తు అన్నట్లు, నేను నిన్ను విమోచించిన అన్నట్లు, నీవు నా సృష్టి అన్నట్లు, యేసుక్రీస్తు చెప్పినట్లు, బైబిల్లో దేవుడు ప్రకటించుకున్నట్లు ఎక్కడా లేదండి. ఈరోజు మన జీవితంలో ఎటువంటి స్థితి ఉన్నా మనం ఎందుకు పాడగలము, ఎందుకు స్తుతించగలము, ఎందుకు ఆరాధించగలము అంటే దేవుడు నిన్ను నన్ను ఆయన విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. నా కోసం వెల చెల్లించినాడు, నా కోసం ప్రాణం పెట్టినాడు, నన్ను అంత అమూల్యమైన వ్యక్తిగా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఒకవేళ అమూల్యమైన వ్యక్తి కాకపోతే, నీవు అంత విలువలేని వ్యక్తిగా లేకపోతే ఆయన ప్రాణం పెడుతుండేనా?
ఆయన రక్తం కారుస్తుండేనా? ఆయన క్రయధనము అర్పిస్తుండేనా? దేవుడు అంత విలువగల వ్యక్తిగా చూసినాడు కాబట్టి, దేవుడు అంత ప్రశస్తమైన వ్యక్తిగా చూసినాడు కాబట్టి, ఇక్కడ ఇస్రాయేల్ గురించి దేవుడు ఏమన్నాడు? నీవు నా దృష్టిలో ఘనమైన వాడివి కాబట్టి, అంత ఘనముగా దేవుడు నిన్ను నన్ను ఎంచినాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టినాడు. ఈ కారణం చాలు మనకు ఆయన కోసం పాడడానికి, స్తుతించడానికి, ఘనపరచబడడానికి. హల్లెలూయా. అందుకే ఆయన అదే అధ్యాయంలో అదే మాటలో చెప్పిన మాట, మీరు నా సొత్తు అని దేవుడు ఆయన అంటా ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మొదటి మాటను మనం మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాము. ఆయన అంటా ఉన్నాడు, మొదటి వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్, ఆమేన్. ఒకసారి యాకోబు స్థలంలో మీ పేరు పెట్టుకుని ఒక్కసారి చదువుతారా? ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్లీజ్ రీడ్ యువర్ బైబిల్స్. యాకోబు అనే స్థలంలో మీ పేరు పెట్టుకొని చదవలసిందిగా ఒకసారి నేను కోరుతా ఉన్నాను. నేను చదువుతాను, మీ పేరు పెట్టుకొని మీరు చదవండి, నా పేరు పెట్టుకొని నేను చదువుతాను. అయితే సుధీరు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తువు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎప్పుడు మరిచిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను సృష్టించినాడు. నేను కోతి నుంచి రాలే, చింపాంజీ నుంచి రాలే, ఎవరో వ్యక్తి కావాలనుకున్నారు కాబట్టి నేను వచ్చినాను. కాదు. దేవుడు తన తల్లి గర్భంలో నాకు రూపం ఇచ్చినాడు. నా కళ్ళు దేవుడు రూపించినాడు, చేతులు దేవుడు రూపం ఇచ్చినాడు, నా కాళ్ళు అవయవాలు దేవుడు రూపం ఇచ్చినాడు. నేను నా దేవుని సొత్తై ఉన్నాను, నా దేవుడు నన్ను విమోచించి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా 1 పేతురు 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనము చదువుకొని ధ్యానించుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 10వ వచనం పడక. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆమేన్. నా జీవితంలో నేను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలనుకునే వచనాల్లో ఇదొక వచనం. పేతురు చెప్తున్న మాట 10వ వచనంలో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరము పొందుకోలేదు కానీ ఇప్పుడు కనికరము పొందుకున్న వారమై తిమి అని దేవుడు స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు మనం దేవునికి చెందిన వాళ్ళం కాదు, ఒకప్పుడు దేవుని రాజ్యంలో మనం లేము, ఒకప్పుడు దేవుని సంఘంలో మనం లేము, ఒకప్పుడు పాప క్షమాపణ మనకు లేదు. కానీ ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకొని క్రీస్తును అంగీకరించి క్రీస్తు బిడ్డలుగా మార్చబడినామో, ప్రజగా ఉన్న మనను దేవుని బిడ్డలుగా ఆయన చేసినాడు, ఆయన రాజ్యంలో చోటిచ్చినాడండి. లెట్ హిస్ నేమ్ బి ప్రైజ్డ్. 9వ వచనంలో, ఒకప్పుడు చీకట్లో ఉండే, పాపంలో ఉండే, ఒకప్పుడు అంధకారంలో ఉండే, ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికిండే, నీచమైన బ్రతుకు బ్రతికిండే. ఒకప్పుడు క్రీస్తు లేక, వెలుగు లేక, పరిశుద్ధాత్ముడు లేక ఇష్టానుసారంగా బ్రతికిన సమయం ఉంది. ఆ చీకటిలో ఒకవేళ మనం చనిపోతే మనకు మోక్షం ఉండేది కాదు, నిత్యరాజ్యం ఉండేది కాదు. చీకటిలో, పాపంలో, అంధకారంలో, లోకంలో, ఈ లోక సుఖ సంతోషాల్లో ఉన్న మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి ఆయన పిలిచి ఉన్నాడు. ఇప్పుడు మనం వెలుగు సంబంధులము,
ఇప్పుడు మనం దేవుని సంబంధులము, ఇప్పుడు మనం దేవుని రాజ్య సంబంధులము అని పేతురు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను ఎందుకు పాడాలి, నేను ఎందుకు స్తుతించాలి, నేను ఎందుకు ఆరాధించాలి, నేను ఎందుకు దేవుని కీర్తించాలి? నాకు ఆరోగ్యం కుదుటపడట్లేదే, నాకున్న కష్టం పోవట్లేదే, నేను దీన్ని పోగొట్టుకున్నానే, నేను ప్రేమిస్తున్న వ్యక్తులను సైతం నేను కోల్పోయినానే, నా భర్తను కోల్పోయినానే, నా భార్యను కోల్పోయినానే, ఏమేమో కోల్పోయినానే. నాకు పాడడానికి కారణం లేదు బ్రదర్, సంతోషించడానికి కారణం లేదు బ్రదర్ ఒకవేళ అనుకున్నట్లయితే, దేవుడు మనకిస్తున్న కార్యం, నేను సృష్టించిన, నేను భయపడొద్దు అంటా ఉన్నాడు దేవుడు. నేను విమోచించిన, నేను భయపడొద్దు అంటా ఉన్నాడు దేవుడు. నేను పేరు పెట్టి పిలిచినానంటా ఉన్నాడు దేవుడు, భయపడొద్దు అంటా ఉన్నాడు దేవుడు. నీవు నా సొత్తు అంటా ఉన్నాడు దేవుడు, భయపడొద్దు అంటా ఉన్నాడు దేవుడు. అవును, ఒకప్పుడు చీకట్లో ఉండే, ఆ చీకట్లో నుంచి నేను వెలుగులోనికి రప్పించినాను, భయపడకు, నేను తోడుకుంటా అన్నాడు దేవుడు. బీ ఎంకరేజ్డ్ మై బ్రదర్, బీ ఎంకరేజ్డ్ మై సిస్టర్, బీ ఎంకరేజ్డ్ మై బ్రదర్, మై సిస్టర్ అండ్ మై మదర్. ఈరోజు దేవుని మాటలు మీకు ధైర్యం ఇవ్వనివ్వండి. నేను అనుకుంటా ఉన్నా, దేవుడు నిజంగా మన ఆత్మీయ నేత్రాలు తెరిచినట్లయితే, ప్రభువా నా పరిస్థితి ఇది ప్రభువా, నేను నా ప్రియులను కోల్పోయినాను ప్రభువా, నేను దీన్ని కోల్పోయినా, దాన్ని కోల్పోయినా, నేను సమస్తం కోల్పోయినా, నాకు భయం అవుతుంది ప్రభువా, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నేను సంఘానికి వస్తూ ఉన్నా కానీ హృదయంలో నిజంగా సంతోషం లేదు ప్రభువా, బయటికి కనిపిస్తూ ఉన్నాను కానీ నాకు లేదు, నా బ్రతికేంది, నా పరిస్థితి ఏంది, నాకు ఎప్పుడు దొరుకుతుంది ప్రభువా అని అంటే, నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్న స్వరం మీరు వింటారు, నీవు నా సొత్తు, భయపడకు. నేను విన్న ఆ స్వరం కొన్నిసార్లు నా జీవితంలో. Do not be afraid. You belong to me. నాకు చెందిన వాడవు నువ్వు, నేను పేరు పెట్టి పిలిచిన వాడని నేను. మా కంపెనీలో కొన్ని టీమ్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు జనరల్గా టీమ్ ఇంట్రొడక్షన్ అవుతుంది. ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మంది వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా చెప్తారు. అందరితో మాట్లాడి మళ్ళీ మొదటి వ్యక్తికి వచ్చేసరికి వాళ్ళ పేర్లు మర్చిపోతా, నేను సహజంగానే మర్చిపోతా. ఆ టీమ్ మీటింగ్స్లో ఇంకా ఎక్కువ మర్చిపోతూ ఉంటాను అనమాట నేను. కానీ ఈ భూమి మీద ఎంతమంది వ్యక్తులు ఉన్నప్పటికీ నీకున్న కళ్ళు వేరే వాళ్ళకి లేవు, తెలుసా సంగతి? నీకున్న చేతి పైన రేఖలు వేరే వాళ్ళకి లేవు. నీకున్న స్వరము కానీ, నీలాగా మాట్లాడే తలంపు కానీ, నీలాగా ఉండే వ్యక్తులు నీకు నీవే, అలా ఇంకెవరు లేరు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, కార్లను ఒకేలా ఉంటాయి, బైక్లన్నీ ఒకేలా ఉంటాయి, ట్రైన్లన్నీ ఒకేలా ఉంటాయి, అవునుంటాయి కాదంటారా? కానీ ఇంతే వ్యత్యాసము మనుషుల్లోనే సాధ్యము, అది కేవలము యేసుక్రీస్తు ఆయన ఇచ్చినాడు. ఆయనంత ప్రశస్తంగా, పక్కని వారితో పోలిక లేకుండా అంత శ్రేష్టంగా, చక్కగా, అనుగుణంగా ఆయన తయారు చేసినాడు. అంతేకాదు, ఆయన ఏమంటారు ఉదయకాల సమయము, మీరు ఏర్పరచబడిన వంశం అంటా ఉన్నాడు, రాజులైన యాజక సమూహం అంటా ఉన్నాడు, పరిశుద్ధ జనము అంటా ఉన్నాడు. ఏర్పరచబడిన వంశము అని క్రీస్తు నమ్ముకున్న బిడ్డలకు దేవుడు అంటుంటే, క్రైస్తవునికి అంటుంటే, మనం సాతాను మాటలు మనం ఎందుకు వినాలి? లోకస్తున్న మాటలు మనం ఎందుకు వినాలి? ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు జనరల్గా ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డులో మన పేరు, కంపెనీ పేరు, ఐడి కార్డు ఉంటుంది. నేను అనుకుంటా ఉన్నా, ఒకవేళ దేవుని రాజ్యంలో సంఘంలో ఒక ఐడి కార్డు ఉంటే, ఆ ఐడి కార్డులో ఏమని రాబడాలి తెలుసా? 1 పేతురు 2:9-10 ఇట్లా ప్రింట్ చేయబడాలా? పైన పేరు ఉండాలా, కింద దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఆయన రాయబడి ఉండాలా?
అట్లా మన పేరు ఉండాలా? దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని కంపెనీ పేరు ఎట్లుంటుంది అట్లుండాలా? ఐడి కార్డు వెనక పేరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ ఐడి కార్డు వెనక ఈ వచనాలు అన్నీ ఉండాలని నాకు అనిపించింది. దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. అది క్రీస్తులో మన గుర్తింపు అయింది. ఆధార్ కార్డులు మన అందరి దగ్గర ఉన్నాయి కదా, పాన్ కార్డులు అందరి దగ్గర ఉన్నాయి కదా, ఓటింగ్ వేసినాం ఓటర్ కార్డులు అందరి దగ్గర ఉన్నాయి కదా. ఒకవేళ పరలోకానికి సంబంధించిన గుర్తు ఏమని ఉంటే నేను అనుకుంటున్నాను, ఇది బైబుల్ ఎక్కడ లేదు, 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు అక్కడ ముద్రించబడి ఉండాలా. అక్కడ ఏముంటుంది తెలుసా? వీళ్ళు విమోచించబడిన వాళ్ళు, వీళ్ళు వెలుగు సంబంధులు, యాజక సమూహము, దేవుని బిడ్డలు, దేవుని సొత్తు వీరు. ఒకప్పుడు కనికరం పొందుకోలే కానీ ఇప్పుడు కనికరం పొందుకున్నవారు. ప్రైజ్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మొదటిగా నేను ఎందుకు పాడాలా, ఎందుకు వేడుకోవాలా? ఐ మిస్ మై మదర్. ఎందుకు పాడాలా? నా దేవుడు నన్ను సృష్టించినాడు, నా దేవుడు నన్ను విమోచించినాడు, నా సొత్తు అంటా ఉన్నాడు, దేవునికి చెందిన వ్యక్తి అంటా ఉన్నాడు. అదే అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో పేతురు అంటా ఉన్నాడు, మీరు పరదేశులై ఉన్నారు, యాత్రికులై ఉన్నారు. యు ఆర్ స్ట్రేంజర్స్ అండ్ సోజర్నర్స్ ఆన్ దిస్ ఎర్త్. మనం పరదేశులమని, యాత్రికులమని పేతురు జ్ఞాపకం తెస్తా ఉన్నాడు. సమాధి కార్యక్రమాల్లో జనరల్గా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఈ పాట కూడా పాడుతూ ఉంటాం. పరదేశులము ప్రియులారా, పురమిది కాదు, యేసు వచ్చినప్పుడు ఆయనతో మనం ఉంటామని సమాధి కార్యక్రమాల్లో ఈ పదాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ చనిపోయినప్పుడు పేతురి మాటలు మాట్లాడలేదండి. ఇట్లా జీవము గల సంఘంతో ఆయన ఏమన్నారంటే, వీఆర్ స్ట్రేంజర్స్ అండ్ సోజర్నర్స్ ఆన్ దిస్ ఎర్త్. డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, పరాజయాలున్నాయి, ఓటమిలున్నాయి, కోల్పోయినాము, పడిపోయినాము, లేచినాము. కానీ జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, ఇవన్నీ కొంతకాలం వరకే. నా దేవుడు వస్తున్నాడు, నా రాజు వస్తున్నాడు, ఆయన నన్ను తీసుకొని వెళ్తాడు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ సన్నిధికి నేను చేరుతాను అనే నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి ఉంటే ఎంత బాగుండు. హల్లెలూయా. 5వదిగా, దిస్ వర్డ్ హ్యాస్ ఎంకరేజ్డ్ మీ లార్డ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 49:14 వచనము. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొంచున్నది. తర్వాత ఇంకో వచనం, దాని తర్వాత, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతి మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇశ్రాయేల్ ప్రజలు అంటా ఉన్నారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసినాడు, మా పని అయిపోయింది, మేము ఇంకా బతకలేము, ఈ శత్రు చేతలు మేము చనిపోతాము, మేము తప్పు చేసినాము, శత్రు చేతులు అప్పగించబడినాము, ఇక మా పని అయిపోయింది, మా దేవుడు మళ్ళీ మమ్మల్ని సమకూర్చడు, మా దేవుడు మళ్ళీ దర్శించడు, మా దేవుడు మమ్మల్ని మళ్ళా విడిపించడు, అయిపోయింది, మా పని అయిపోయింది, మా బ్రతుకులు ముగిసిపోతాయి, ఇక్కడే మేము చచ్చిపోతాము, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు అని అనుకుంటున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, నాకు తెలిసిన ప్రేమలలో
అంటే అన్న తమ్ముల మధ్యలో ఉండే ప్రేమ, భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ, భర్త భార్య మధ్యలో ఉండే ప్రేమ, ఈ లోకంలో కుటుంబ పరంగా ఉండే ప్రేమలలో నా ఉద్దేశంలో నాకు తెలిసినంత వరకు ఉన్నతమైనది తల్లి ప్రేమ. వేరేవి లేవు అని చెప్పట్లేదు, నేను చూసిన దాంట్లో అన్నిట్లో శ్రేష్టమైనది తల్లి ప్రేమ. దేవుడు అంటా ఉన్నాడు, ఆ శ్రేష్టమైన ప్రేమలలో ఏ తల్లి కూడా పాలిచ్చే తన బిడ్డను మర్చిపోదు. ఎంతోమంది తల్లులు మన మధ్యలో ఉన్నారు, స్త్రీలు మన మధ్యలో ఉన్నారు. ఎవరు కూడా పాలిచ్చే బిడ్డలు మర్చిపోరు, త్రోసివేయరు. కానీ కొన్ని వార్తల్లో మనం వినలేదా, కడుపున పుట్టిన బిడ్డలను కొన్ని కారణాలతో, ఆడపిల్లను ఆ కారణమనో ఈ కారణమనో వెలివేసిన తల్లు లేరా? ఒక స్త్రీ అలా ఎప్పటికీ చేయదు. అలా చేసినా కానీ, ఒకవేళ ఒక స్త్రీ అలా చేసినా కానీ, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను ఇశ్రాయేలు, ఒక తల్లి తన బిడ్డను విడిచిపెట్టాను, నేను విడిచిపెట్టను ఇశ్రాయేలు అని దేవుడు గొప్ప వాగ్దానం వాళ్ళకి ఇచ్చినాడు. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను ఇశ్రాయేలు, నేను మర్చిపోలేదు. నీ ప్రాకారాలు, నీ బద్దలైపోయిన గోడలు, కాల్చివేయబడిన ప్రాకారాలు అవన్నీ నా కళ్ళ ముందున్నాయి అని దేవుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చినాడు. ఉదయకాలము మనం ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే, దేవుడు ఏం జ్ఞాపకం పెట్టుకోమని ఆయన చెప్తున్నాడు అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన మాట, ఇదిగో చూడు, నా చేతుల్లో అరచేతుల్లో నేను చెక్కుకున్నాను అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినాడు. సంఘము ఆత్మీయ ఇశ్రాయేలు. ఏ మాటలైతే దేవుడు వాళ్ళకు చెప్పినాడో ఆ మాటలు ఈ రోజు వరకు సంఘానికి కూడా వర్తిస్తాయి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు వర్తిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడ ఉన్నారు అంటే దేవుని అరచేతిలో ఆయన ముద్రించుకున్నాడు. ఆయన అరచేతిలో దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు అని ఉదయకాలము ఆయన జ్ఞాపకం తెస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేనెందుకు పాడాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు వచ్చి పాట పాడండి, పాట పాడి మమ్మల్ని సంతోషింప చేయండి అని వాళ్ళని అవమానించినారు, గేలి చేసినారు. కానీ ఈరోజు క్రీస్తులో ఉన్న మనకు ఏమున్నా ఏం లేకున్నా, ఏమి కోల్పోయినా, నేను దేవుని అరచేతిలో ఉన్నాను కాబట్టి నేను పాడతాను, నేను కీర్తిస్తాను, దుఃఖము నాలోంచి తీసివేస్తాను, వేదన నాలోంచి తీసివేస్తాను, యెహోవా కోసం నేను ఎదురు చూస్తాను. నేను ఎక్కడనో లేను, పడిపోయలేను, ఆయన అరచేతిలో ఉన్నాను, ఆయనను ఎత్తుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన ధైర్యంతో ఆయన ముందుకు సాగుతే ఈరోజంతా బాగుండే సహోదరుడా, సహోదరి. ఈ మాట ఆలోచన చేస్తున్నప్పుడు, ఇటీవల కాలం మనమందరం ఓట్లేసినాం కదా. ఒకవేళ చూసుకుంటే మీ చేతులకు ఇంకా కలర్ ఉంటుంది, ఆ ఇంక్ ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. దాన్ని ఇండెలిబుల్ ఇంక్ అంటారు. అంటే అందులో కొన్ని కెమికల్స్ కలుపుతారు, అది పోదనమాట. ఆ ఇండెలిబుల్ ఇంక్ కూడా కొంతకాలం వెనక, అంటే 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో పోతుంది, ఆ మార్కులు పోతాయి. కానీ దేవుడు ఎట్లయితే ఆయన అరచేతిలో చెక్కుకున్నాడో అది ఎన్నటికీ తొలగిపోదు, మాసిపోదు. ఆయన చేతుల్లో నుంచి మన్నెవరు విడిపించలేరు అని ఉదయకాలము దేవుడు జ్ఞాపకం తెస్తా ఉన్నాడు. సహోదరుడు, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఆయన చేతిలో ఉన్నావు. సహోదరి, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఆయన చేతిలో ఉన్నావు. కాబట్టి ధైర్యం తెచ్చుకో సహోదరుడా. బీ ఎంకరేజ్డ్. ఈ వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక దైవజనుడు చార్ల్స్ స్పర్జన్ ఆయన ఏమంటాడంటే, ఆయన చేతుల్లో మనం చెక్కుకున్నాడు అంటే దాని అర్థము కేవలము ఇక్కడ ఆయన పేరే రాసుకోలేదు, పేరు రాసుకున్నాడు, మనం ఏమై ఉన్నామో రాసుకున్నాడు, మన బొమ్మ గీసినాడు, మన స్థితిగతులు రాసుకున్నాడు, మన పాపములు రాసుకున్నాడు, మన శోధనలు రాసుకున్నాడు, మనకు బలహీనతలు రాసుకున్నాడు, మన అక్కర్లను రాసుకున్నాడు, మన పనులను రాసుకున్నాడు, మన ఆలోచనలు రాసుకున్నాడు, మన అవసరతలు రాసుకున్నాడు.
ఆయన సంపూర్ణంగా నిన్ను తల చేతి పైన రాసుకున్నాడు అని అర్థం. కేవలము పేరు రాసుకోవడమే కాదు, ఆయన బొమ్మ రాసుకున్నాడు, గీసుకున్నాడు, మన పేరు రాసుకున్నాడు, మన ఆలోచనలు, మన తలంపులు, మన శోధనలు, మన సమస్తము ఆయన రాసుకున్నాడని ఆ దైవజన్ మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చివరిగా అదే అధ్యాయంలో ఆ బాధలో, వేదనలో, ఇబ్బందిలో, ఇరకాటంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు భోరుమని ఏడుస్తున్నప్పుడు వాళ్ళతో దేవుడు చెప్పిన మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం. దయచేసి చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గణపరచును. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సందర్భం గమనించినట్లయితే ఆ దాసత్వంలో, ఆ బందీఖానలో, చెరసాల్లో మగ్గుతున్న ఎటువంటి ఆశ నిరీక్షణ లేని వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో పూర్వకాలపు సంగతులు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనకండి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని చెప్పి దేవుడు వాళ్ళకు బలం ఇచ్చినాడు. దేవుడు వాళ్ళకు ధైర్యమునిచ్చినాడు. మా బతుకులు అయిపోయినాయి, సమస్తం అయిపోయింది, ఇంకా మేము బయటికి రాము, మేము మంచి రోజులు చూడము, స్వాతంత్రం మాకు దొరకదు అనుకున్న వాళ్ళతో దేవుడు చెబుతున్న మాట, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి, పూర్వకాలపు సంగతులు తలంచుకోకండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని, నేను ఎడారిలో సెలయేర్లు పుట్టిస్తాను, ఈ యొక్క జంతువులకు ఆహారం ఇస్తానని తర్వాత వచనాలు దేవునితో రోషంతో ఆయన మాట్లాడినట్లుగా ఆయన చూస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎటువంటి ఉదయకాలము, ఎటువంటి బంధకంలో మనం ఉన్నాం, ఉదయకాలం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం, బహుశా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడా? ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకండి, ఇదిగో ఒక నూతన క్రియ మీ జీవితంలో చేస్తున్నానని బహుశా దేవుడు మనలో కొంతమందితో మాట్లాడుతున్నాడా? ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ద లార్డ్ ఎంకరేజ్డ్ మీ లార్డ్ వెన్ ఐ వాస్ రీడింగ్ ది స్క్రిప్చర్స్. ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు ఎంత నన్ను బలపరిచాడండి. బహుశా మనలో కొందరితో దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నీ జీవితంలో ఒక నూతన క్రియ నేను చేయబోతా ఉన్నాను. ఆయన నామంకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చేసే కానుక విషయం ఏంటంటే, దాన్ని తప్పని నేను చెప్పాను, కానీ చేసే కానుక విషయం ఏంటంటే, గతంలో చేసిన పాపాలు, గతంలో చేసిన విషయాలు, గతంలో పడిపోయినవి, గతంలో పొరపాట్లు, అవన్నీ గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ ఉంటారు. అవును, గతంలో చేసినాం, గతంలో పడిపోయినాం, కానీ దేవుని దగ్గర ఒప్పుకున్నాం కదా, దేవుడు క్షమించినాడు కదా, దేవుడు నిలబెట్టినాడు కదా, దేవుడు క్షమించినాడు, మర్చిపోయినాడు కదా, మళ్ళీ మనం ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం? సో లెట్ us be encouraged. పూర్వకాలపు సంగతులు మర్చిపోయి అవన్నీ పక్కన పెట్టి దేవుడు ఏ నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడో దాన్ని మనం పొందుకుందాము. హల్లెలూయా. చివరిగా, కెన్ యూ సీ దట్? మీకు కనిపిస్తుందా? అక్కడ మనకేం కనిపిస్తుందండి? ఏం కనిపిస్తుందండి? ప్రపంచ పటంలో టీవీ అంతా ఇజ్రాయెల్ దేశం అయితే, క్షమించండి, టీవీ అంతా ప్రపంచ పటం అయితే ఒక బొటని వేలంతా కూడా ఉండదు ఇజ్రాయెల్. ఆ దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ దేశాన్ని దేవుడు కనికరించినాడు, ఆ దేశాన్ని నా సొత్తు అంటా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు మీరు చూడండి, మీకేం అర్థమైందో నాకు చెప్పండి. ఇజ్రాయెల్ చుట్టూ ఏమేమి ఉన్నాయి? ఇజ్రాయెల్ చుట్టూ ఏమేమి ఉన్నాయి? ఏ దేశాల్లో చూడండి. ఇజ్రాయెల్ ఎంత ఉంది, దాని పక్కన ఉన్న దేశాలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. టర్కీ, సిరియా, ఈజిప్ట్,
జార్డాన్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇస్రాయల్ ఇంత చిన్నదైతే ఆ దేశాలు ఇంత పెద్దగా ఉన్నాయండి. ఆ దేశాలు ఎంతో పెద్దగా ఉన్నాయి. ఆ దేశాలు ఎప్పటి నుంచో కూడా ఇస్రాయల్ని తుడిచిపెడదాం, ఇస్రాయల్ని నాశనం చేద్దాం, ఇస్రాయల్ని లేకుండా చేద్దామని ఎన్నో దేశాలు కలిసికట్టుగా వచ్చి ఆ దేశాలన్నీ ఇస్రాయల్ మీద పడిన రోజులు ఉన్నాయి. ఎన్నో యుద్ధాలైనాయి. కానీ ఈ రోజు వరకు ఇస్రాయల్ను కాపాడుతున్న వాడు కునుకాడు, నిద్రపోడు. కాబట్టి ఆ దేశము సురక్షితంగా ఉంది. హల్లెలూయా. ఈ చిత్రాన్ని చూస్తే నన్ను నేను చూసుకున్నా. బహుశా మిమ్మల్ని మీరు చూసుకుంటారేమో. చూద్దాం ఒకసారి. ఇస్రాయల్ దేశం మీరు అనుకుందాం, అక్కడ కనిపిస్తున్న దగ్గర ఇస్రాయల్ దేశం మీరు అనుకుందాం. పక్కన ఉన్న దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలు ఎట్లయితే ఇస్రాయల్ చుట్టూ ఉన్నాయో మన చుట్టూ మన ఊటమి, మన పరాజయము, మన ఇబ్బందులు, మన స్థితులు మనం మింగివేసేలాగా ఒకవేళ ఉన్నాయేమో, ఉదయకాలము దేవుని మాటల చేత మనం బలపరచబడదాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్రాయల్ తుడిచివేద్దాము, నాశనం చేద్దామని వీళ్ళు కంకణం కట్టుకొని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఇస్రాయల్ ఏం చేయలేకపోయినారు. ఆర్ యూ ఫీలింగ్ లోన్లీ? ఒంటరిగా అనిపిస్తుందా మీకు? నిరుత్సాహంతో ఉన్నారా? ఇబ్బందితో ఉన్నారా? ఒకసారి ఇస్రాయల్ పరిస్థితి చూడండి. ఇస్రాయల్ చుట్టూ 5,000 కిలోమీటర్లు, అంటే ఇటు 5,000, అటు 5,000, అటు 5,000, అటు 5,000, 5,000 చదరపు కిలోమీటర్లు అన్ని ముస్లిం దేశాలే. ఎప్పుడు పడదామా, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు నాశనం చేద్దామని ఇస్రాయల్ చుట్టూ కాపు కలిగి ఉన్నాయి. కానీ ఇస్రాయేల్ను కాపాడుతున్న దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. ఆ దేవుడే కదా మన దేవుడిదే కాలము. ఆ దేవుడే కదా మన దేవుడిదే కాలము. ఇస్రాయల్ దేశం పైన ఒకసారి ఒక దేశం వాళ్ళు 20 నిమిషాల్లో 5,000 రాకెట్లు వదిలారు. ఇన్ 20 minutes దే ఫైర్డ్ 5,000 రాకెట్స్. 5,000 రాకెట్లు 20 నిమిషాల్లో పంపిస్తే వాస్తవానికి చెప్పాలంటే ఇస్రాయల్ దేశం ఉండొద్దు. కానీ వాళ్ళు ఇస్రాయల్ దేశం పైన రాకెట్స్ పంపిస్తే అది చాలా మటుకు ఇస్రాయల్ దేశం పైన పడవు. ఆ టెర్రరిస్ట్ వాళ్ళు, హమాస్ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆ ఇస్రాయల్ పైన రాకెట్స్ పంపించినప్పుడు, మిజైల్స్ పంపించినప్పుడు వాళ్ళ దేవుడు మా రాకెట్స్ యొక్క డైరెక్షన్ మార్చేస్తా ఉన్నాడు, దిశను మార్చేస్తా ఉన్నాడు, మేము ఇజ్రాయల్ నాశనం చేయలేకపోతున్నామని టెర్రరిస్టులు చెప్పిన సాక్ష్యం అది. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎలోహే ఇజ్రాయెల్. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం. This is what the Lord has encouraged me. ఒకసారి కళ్ళు మూసుకొని మన దేవుని మనం చూద్దాం. ఉదయకాలము ఎటువంటి స్థితిలో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ, బాధలో, ఇబ్బందులో, నిట్టూర్పులో, కొట్లాడి ఎటువంటి దయనీయమైన స్థితిలో కూడా మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు నది దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి అంటా ఉంటారని ఒక పాట పాడండి, మమ్మల్ని ఆనందింప చేయండి అని అంటా ఉన్నారు. ఉదయకాలము అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నేనెందుకు పాడాలి, నేనెందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి అంటే ఆయన చెప్తా ఉన్నాడు, నేను సృష్టించినాను, తల్లి గర్భంలో రూపం ఇచ్చినాను, నేను విమోచించి ఉన్నాను, భయపడకు, నువ్వు నా సొత్తు, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, దేవుని రాజ్యంగా చేసినాను, యాజక సమూహంగా చేసినాను, భయపడకు, ధైర్యంగా ఉండు, నువ్వు సాగు, నేను నడిపిస్తాను, అంతం వరకు నడిపిస్తాను, చివరి వరకు నడిపిస్తాను. నీ పక్కన నీ భార్య లేదా పర్వాలేదు, నేనున్నాను. నీ పక్కన నీ భర్త లేదా పర్వాలేదు, నేనున్నాను. ఏమైనా కోల్పోయినావా, నేనున్నాను, నీతో నడువు అని దేవుడు నాకు ధైర్యం ఇచ్చినాడు. ఉదయకాలము మనందరికీ ధైర్యం ఇస్తా ఉన్నాడు. ఆయన మహిమపరచబడును గాక. ఒక నిమిషం ప్రార్థన చేసుకుని అందరం కూర్చుందాం.